హాయ్ అండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా దేవి నవరాత్రులు కదండి, వారాహి నవరాత్రులు నేను ఎప్పుడు చేయలేదండి. ఇంక ఇదే ఫస్ట్ టైము. ఏమో అమ్మవారు అయితే నాకు మొన్న ఇలాగే యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తున్నానండి. అందరూ పెట్టినవి వారాహిదేవి చూస్తుంటే నాకు ఇలా కళ్ళు మూసుకుంటే ఆ అమ్మవారి రూపమే కనిపించిందండి. ఎన్నిసార్లు అంటే నిద్రపోలేదు, పూర్తిగా మెలకుగానే ఉన్నాను. పడుకోవడానికి ఇంకా రెడీగా ఉంటున్నాను. ఇలా కళ్ళు మూసుకుంటే అమ్మవారి రూపమే అలా చూస్తున్నట్టు కనిపించింది. ఇదేంటి ఎప్పుడూ లేదు ఇలా కనిపిస్తుంది, చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచించుకున్నానండి. ఎప్పుడు చేయలేదు అని కొంచెం భయపడ్డాను. భయమేముందిలే అని చెప్పి మళ్ళీ నాకు నేనే ధైర్యం తెచ్చుకొని సరేలే ఇంకా 3 రోజులైనా చేద్దామని నిన్న మొదలుపెట్టానండి. బుధవారం 7వ రోజు, సప్తమి కదా. ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని, అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు. నిన్న అంతా శుభ్రంగా తుడుచుకొని బొట్లో పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా అమ్మవారే వచ్చి చేసుకో అమ్మా అన్నట్టు నా చేత చేయించిందా ఆవిడ అన్నట్టు నాకు అనిపించి ఇంకా చేసుకోవాలనిపించింది. చేశానండి. అంటే ఫోటో ఏది లేదు ఆవిడది, వారాహి అమ్మవారిది. దీపంలోనే ఆవిడని చూసుకొని దీపం అయితే పెట్టుకున్నానండి. ఆవిడ రూపం అందులో తలుచుకుంటూ ఇంకా ఇలాగా పూజ అయితే చేసుకున్నాను. ముందుగా అన్ని మాపది పెట్టుకొని పొయ్యి అది క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని తర్వాత నైవేద్యం అయితే నిన్న పరమాణం చేశానండి. దానిమ్మపళ్ళు, అరటిపళ్ళు అన్నీ నైవేద్యంగా పెట్టి పువ్వులు అవి, గులాబీ పువ్వులు అవి మా వారు తెచ్చారు. ఇంకా వాటితో అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా పంచహారతి ఇచ్చాను దేవుడికైతే నిన్న. ఇంకా ఈరోజైతే ఇంకా అష్టమి కదండి, ఈరోజు కూడా చేసుకున్నాను. ఈరోజు కూడా మార్నింగ్ 5కి లేచి అన్నీ క్లీన్ చేసుకొని మాపది పెట్టుకొని తలకు స్నానం చేసి పులిహార అయితే నైవేద్యంగా చేశానండి ఈరోజు. అమ్మ చల్లగా చూడమ్మా, అందరినీ చల్లగా చూడమ్మా, అందరిలో మేము ఉండేటట్టు చూడమ్మా తల్లి అని ప్రార్థించుకున్నానండి ఆ దేవుణ్ణి. ఆ దేవుడు వారాహి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరికీ ఉండాలండి. మీకు ఉండాలి, మాకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే చేశాను, వ్లాగ్. ఇంకా అదే మీరు కూడా చూస్తారని చెప్పి ఇలా పెట్టాను చిన్నది. దీపం పెట్టుకొని ఇంకా మా చెట్లువి ఇవి పువ్వులు అవి ఉంటే ఎర్ర పువ్వులు అవి నిన్న కొబ్బరికాయ కొట్టుకున్నానండి. దేవుడికి నైవేద్యం పళ్ళు అన్నీ పెట్టి పానకం పెట్టాను. ఈరోజు కూడా పానకం పెట్టి ఇంకా అమ్మవారు భూమిలో పండినవన్నీ అమ్మవారికి ఇష్టం కదండి. అలా అని చిలకడ దుంపలు తెచ్చారు మా వారు. ఆ దుంపలు ఇవాళ నైవేద్యం పెట్టాను. దానిమ్మ పండు, దుంపలు, తాంబూలం, తర్వాత అరటిపళ్ళు, పానకం అన్నీ ఈరోజు కూడా నైవేద్యం కింద అయితే పులిహార చేశాను, చేసి పెట్టుకున్నానండి. 2 రోజులు 3 రోజులు చేద్దాము అనుకున్నాను, ఎప్పుడు చేయలేదు. మరి అమ్మవారు నా చేత ఇలా చేయించుకోవాలనుకొని చేయించుకున్నారేమో. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా. పూజలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు పూజ అంటే చాలు, అసలు ఒంట్లో ఆరోగ్యం బాగోపోయినా లేచి పరిగెట్టి చేసేస్తాను అని అనుకుంటాను. మా బాబు కూడా అదే అంటాడు, ఏటమ్మా నువ్వు ఆరోగ్యం కూడా చూసుకోవు, అలా చేసిస్తావని. ఇంకా చెట్టు తమలపాకులు తీసి పులిహోర చేశాను. ఇంకా అమ్మవారికి ప్లేట్లో నైవేద్యం పెట్టి పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేస్తున్నానండి. ఇంకా చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. ఏదో నాకు తోచినంతలో తెలిసినంత వరకు చేసుకున్నానండి.
ఇంకా తెలియక ఏమైనా తప్పులు ఏవి చేస్తే ఇంకా అమ్మని మన్నించమని కోరుకుంటాను. చల్లని తల్లి కదా, పిలవగానే పలుకుతారు వారాహి అమ్మ. అలాగే 2023లో కూడా కాశీ వెళ్ళామండి. వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. అమ్మ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజు కూడా నైవేద్యం అది పెట్టి అమ్మవారికి దుంపలు అన్నీ పెట్టి పువ్వులతోనే అలంకరించుకొని ఇలా చేసుకున్నానండి. హారతి అది ఇచ్చి కర్పూర హారతి ఇచ్చాను. ఇది కర్పూర హారతిను పచ్చకర్పూరం వేసి కొంచెం హారతి ఇచ్చానండి. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇవన్నీ యూట్యూబ్ అనేది నాకు ఏం తెలియదండి. నా ఓన్గా నేను నేర్చుకొని అన్నీ చేసుకొని పెడుతున్నాను. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నానండి. ముగ్గు అది పెట్టుకొని దీపాలు పెట్టుకొని దీపాల వెలుగులో అమ్మని రూపం చూసుకొని చాలా సరదా పడుతున్నాను నేనైతే. ఇంకా రేపటితో అయిపోతాయి కదా నవరాత్రులు. ఏమో ఈ సంవత్సరం అలా చేసుకోవాలనిపించింది, చేసుకున్నానండి వారాహి మాతకి. ఇంకా హారతి అయితే ఇచ్చాను అమ్మవారికి. ధూపం దీపం అన్నీ నైవేద్యం అన్నీ చూపించి పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. చిన్న లైక్ ఇవ్వండి. లైక్లు ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియోకి లైక్స్ రావట్లేదు. లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. అన్నీ శుభ్రం చేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకొని ఇంకా అక్కడ చింతపిల్ల ఉండేదండి, చిన్న తులసి మొక్క, విష్ణు తులసి, ఆ కుండీతో తెచ్చుకున్న